మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు సోదాలు చేసేందుకు వెళ్లారు. ఈగల్ టీంను చూసి కొందరు యువకులు అడ్డుకుని హంగామా చేశారు. అయితే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు ఓ ప్రజా ప్రతినిధితో పాటు 8 మంది వీఐపీలను అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇందులో పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందించడానికి ఎమ్మెల్యే కొనుగోలు కేసులో కీలకంగా వ్యవహరించిన ఈ ఫామ్ హౌస్ యజమాని ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని అదుపులో తీసుకున్న పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్న పోలీసులు అతని దగ్గర నుంచి పూర్తి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. ఎందుకంటే అతని దగ్గర నుంచి ఇంకా సమాచారం రావాల్సింది. అతనికి సంబంధించి ఇంకా ఈ పార్టీ ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎవరెవరు ఈ పార్టీకి ఆహ్వానించారు, ఎంతమంది వచ్చారనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం ఇంకా కొనసాగుతుంది. దీంట్లో ముఖ్యంగా చూసినట్టే పెద్ద ఎత్తున డ్రగ్ పార్టీ జరుగుతున్నట్టుగా అధికారులకు సమాచారం వచ్చి ఆ సమాచారం మేరకు అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ పోలీసులు దాదాపు గేట్ వద్దకు చేరుకున్న సమయంలో మన విండోలో 2 స్క్రీన్లు కూడా చూపెడతారు. ఒక స్క్రీన్ ఈ గేట్ దగ్గర ఉన్న సమయంలోనే లోపల అయితే రైట్ సైడ్ విండోలు కనబడుతున్న దాంట్లో అక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున కాల్పు శబ్దం వినబడ్డదని పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్లే సమయంలో లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న సమయంలో కాల్పుల శబ్దం వినపడింది. ఆ తర్వాత పోలీసులు తోసుకొని లోపలికి వెళ్ళేసరికి అప్పటికి తుపాకీ అక్కడ పడిపోయింది. ఆ తర్వాత చూసినట్లయితే తుపాకీని వెంటనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత చూసినట్లయితే పెద్ద ఎత్తున అక్కడ డ్రగ్స్ కూడా దొరకడం జరిగింది. అయితే డ్రగ్స్ కొద్ది మొత్తంలో ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే డ్రగ్స్ ఎవరెవరు తీసుకున్నారన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే విండోస్ లో ఏదైతే పూర్తి స్థాయిలో కట్టనేసి ఉన్నాయో ఆ కట్టనేసి ఉన్న విండోస్ మొత్తం చూసినట్టు లోపల సైడ్ ఇప్పుడు ప్రస్తుతానికి పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అదే లోపల సైడ్ లోనే పార్టీ జరుగుతుంది. ఆ లోపల సైడ్ లోనే పూర్తిగా ఆ లోపల సైడ్ నుంచి డాన్సులు చేసుకుంటూ బయటకు వచ్చి కాల్పులు జరిపినట్టుగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు. అతనితో పాటు ఒక ప్రజాప్రతినిధి కూడా అదుపులో తీసుకున్నారు చెప్తున్నారు. అయితే ఆ ప్రజాప్రతినిధి ఎంపీగా ఉన్నట్లుగా చెప్తున్నారు. అతనికి సంబంధించిన వివరాలు మాత్రం అధికారులు చెప్పట్లేదు. ఇంకా 8 మంది మాత్రం ఉన్నారా, 8 మందికి సంబంధించిన సమాచారం ఇంకా రావాల్సింది. ఆ 8 మందిలో ఎవరెవరు ఉన్నారో ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వీళ్ళందరినీ అదుపులో తీసుకున్న అధికారులు దీనికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. అయితే ఈ పార్టీ సంబంధించి ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎంతకాలం జరుగుతుంది, ఎవరెవరు ఈ పార్టీకి వస్తున్నారు అన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఎవరైతే పోలీసులు అదుపులో ఉన్నారో వీళ్ళందరికీ యూరిన్ టెస్ట్ చేస్తున్నారు. ఎందుకు దానికి సంబంధించి కిట్ కూడా తెప్పిస్తున్నారు అధికారి. ఈగల్ టీము దగ్గర ఎప్పటికి కూడా లైవ్ కిట్ ఉంటుంది. ఆ లైవ్ కిట్ లో ఎప్పుడు కూడా ఎవరైనా డ్రగ్స్ సంబంధించి దొరికితే వాళ్ళకి సంబంధించి యూరిన్ టెస్ట్ చేస్తారు. యూరిన్ టెస్ట్ చేసినప్పుడు దాంట్లో ఏ డ్రగ్స్ తీసుకున్న విషయం కూడా తేటతెల్లమవుతారు. తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే మాజీ ఎమ్మెల్యే పైలట్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు. అతనితో పాటు ఒక ప్రజాప్రతినిధి కూడా అదుపులో తీసుకుని చెప్తున్నారు. దీంతో పాటు మరొక 7 వీఐపీలు కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే 7 వీఐపీలు ఎవరన్న విషయం కూడా ఇంకా అధికారులు మాత్రం కన్ఫర్మ్ చేయట్లేదు. ఇప్పటికైతే దీనికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుంది. దీంట్లో వీళ్ళు కాల్పులు ఎందుకు జరిపారు, దేనికోసం జరిపారు, ఎవరి కాల్పులు జరిపారు, లేకుంటే మత్తులో ఉండి కాల్పులు జరిపారనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తున్నామని చెప్పి అధికారులు అంటున్నారు. ఇప్పటికైతే ఇంకా విచారణ కొనసాగుతుంది. పూర్తి వివరాలు మరి కాసేపులో చెప్తామని అధికారులు అంటున్నారు.
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పులు కలకలం రేపాయి. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సోదాలు నిర్వహించేందుకు వెళ్లారు. అయితే పోలీసులను చూసి ఓ వ్యక్తి ఫైర్ ఓపెన్ చేశాడు. దీంతో డ్రగ్స్ తీసుకున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి నుంచి కొకైన్తో పాటు రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున డ్రగ్ పార్టీ జరుగుతున్నట్లుగా ఈగల్ ఫోర్స్ కు సమాచారం వస్తే ఆ మేరకు ఈగల్ ఫోర్స్ అక్కడ చేరుకున్న సమయానికి ఆ ఫామ్ హౌస్ నుంచి పెద్ద ఎత్తున కాల్పుల శబ్దం వినపడినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఫామ్ హౌస్ ఎవరున్నారు ఎందుకు జరుపుతున్నారన్న విషయం కూడా అధికారులకు ముందుగా అంతుపట్టలేదు. కానీ లోపలికి వెళ్లి చూస్తే అప్పటికే తుపాకీ నుంచి 4 బుల్లెట్లు బయటికి వెళ్ళిపోయినట్లు అధికారులు వచ్చారు. అది కూడా ఫామ్ హౌస్ బయట వీళ్ళు చిందులు వేస్తూ మొత్తంగా ఈ కాల్పులు జరిపినట్లుగా అధికారులు గుర్తించారు. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పటికీ ఈ కాల్పులు ఎందుకు కోసం జరిపారనే విషయం కూడా స్పష్టంగా రాలేదు. మరోవైపు చూసినట్లయితే ఈ ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున డ్రగ్ పార్టీ జరుగుతున్నట్లుగా అధికారులకు సమాచారం వస్తే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే గేట్ వద్దనే అక్కడ పూర్తిగా అడ్డకిచ్చారు. గేట్ వద్దనే పోలీసులు పోకుండా కూడా అడ్డుకొని పూర్తి స్థాయిలో కూడా బయటనే ఉంచడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు తోసుకొని లోపలికి వెళ్ళిపోయేసరికి అక్కడ లోపల మొత్తంగా చూస్తే ఆ మేరకు చూసినట్టయితే లోపల కాల్పు విషయం కూడా కాల్పుతో తుపాకీ లభ్యమైంది. కొంత వైట్ పౌడర్ కూడా లభ్యంగా ఉంది. అయితే ఇక్కడ దగ్గుపాటు జరుగుతుండే కన్ఫర్మ్ కావడంతో వెంటనే ఈగల్ టీం అధికారులు ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఉన్నతాధికారులు తో పాటు కొంతమంది సీనియర్ అధికారులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు డ్రగ్ లైవ్ కిట్ టెస్ట్ చేసే లైవ్ కిట్లు కూడా పట్టుకుని రావడం జరిగింది. అయితే ఇప్పుడు మరికాసేపట్లో ఎవరైతే పోలీసుల అదుపులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఒక ఎమ్మెల్యే మరొక 8 మంది విఐపీలు ఉన్నారు. అయితే 8 మంది విఐపీలు రాజకీయ నాయకుల లేకుంటే వ్యాపారవేత్తలు అన్న విషయం కూడా ఇంకా మనం స్పష్టంగా తెలియదు. ఎందుకంటే వాళ్ళు కనుక వాళ్ళందరికి సంబంధించిన సమాచారం కూడా సేకరించే పనులు ఉన్నారు. వీళ్ళలో చాలా మంది కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నట్టు చెప్తున్నారు. అయితే మరికొంతమంది వ్యాపారవేత్తలు ఉన్నట్టు చెప్తున్నారు. అయితే ఈ మొత్తంగా చూసినట్టయితే ఈ లోపట జరుగుతున్న పార్టీ వ్యవహారం సంబంధించినట్లయితే గత కొంతకాలం నుంచి కూడా ఈ ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీలు జరిగాయని చెప్పి కూడా ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంటే ఇవాళ పూర్తి స్థాయిలో డ్రగ్ పార్టీ జరుగుతున్నట్లుగా అధికారులకు కన్ఫర్మ్ తోటి ఒక టీవీని పంపి చెక్ చేయగా అక్కడ లోపల నుంచి కాల్పుల శబ్దం వినపడింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే తుపాకీ లభ్యమైంది. తర్వాత కొంత వైట్ పౌడర్ లభ్యమైంది. అది డ్రగ్ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత అక్కడ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ని అదుపు తీసుకున్నారు. అతనితో పట్టున ఒక 8 మంది కూడా అదుపు తీసుకున్నారు. ఇందులో ఒక ప్రజాప్రతినిధి కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే ఇదే ఫామ్ హౌస్ లో గతంలో చూసినట్లయితే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కూడా ఈ ఫామ్ హౌస్ చాలా కీలకంగా వివరించింది. ఇక్కడే డీలింగ్ జరుగుతున్న సమయంలో పోలీసులు రేడ్ చేసి పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న CCTV రికార్డ్స్ అన్ని కూడా అధికారులు అప్పుడు స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఈ ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున డ్రగ్ పార్టీ జరుగుతున్న సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తంగా కొంత డ్రగ్ తో పాటు తర్వాత పోలీసులను చూసే కాల్పులు జరపడం, తర్వాత కొన్ని షెల్స్ కూడా ఇప్పటికే లభ్యం కావడం జరిగింది. మొత్తంగా 4 రౌండ్ల బుల్లెట్లు సంబంధించిన బుల్లెట్స్ కూడా షెల్స్ కూడా లభ్యం కావడం జరిగింది. ఆ తర్వాత అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. లోపల ఉన్న వాళ్ళని విచారిస్తున్నారు. లోపల ఉన్న వాళ్ళకి టెస్ట్ చేస్తున్నారు. డ్రగ్ లైవ్ కిట్ ద్వారా టెస్ట్ చేస్తున్నారు. లైవ్ కిట్ ద్వారా అది ఏం జరిగింది, ఎలా సంబంధించి వాళ్ళ డ్రగ్ లైవ్ కిట్ లో పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ఆ తర్వాత వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికైతే ఇక్కడ అధికారుల అదుపులో మాత్రం 8 మంది విఐపీలు, ఒక మాజీ ప్రజాప్రతినిధి ఉండడం జరిగింది. వీళ్ళందరూ కూడా విచారిస్తున్నారు. వీళ్లకు డ్రగ్ లైవ్ కిట్ ద్వారా యూరిన్ టెస్ట్ చేసి ఆ తర్వాత వీళ్ళు డ్రగ్ తీసుకుంటే వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే. అయితే కాల్పులు జరిపిన రివాల్వర్ ఎక్కడిది, ఎవరిదన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం కొనసాగుతుంది. ఎందుకంటే ఆ రివాల్వర్ అత్యంత కీలకమైంది. ఎందుకంటే ఒకవేళ ఆ కాల్పుల సందర్భంలో ఎవరికైనా ఏదైనా జరిగితే చాలా పెద్ద నష్టం వాటిలో అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రివాల్వర్ ఎవరిదన్న విషయం కూడా తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. ఆ రివాల్వర్ సంబంధించి ఇప్పటికే స్వాధీనపరుచుకున్నారు. దాంట్లో 4 షెల్స్ అంటే ఫైరింగ్ జరిపిన తర్వాత 4 రౌండ్ల ఫైరింగ్ జరిపిన తర్వాత షెల్స్ కూడా అక్కడ లభ్యం కావడం జరిగింది. దాంతో పాటుగా ఒక లైవ్ బుల్లెట్ కూడా అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అయితే మరికాసేపటి లోపల ఉన్న లైవ్ సంబంధించిన
విజువల్స్ కూడా మనకి హాస్పిటల్లో మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మన స్థానిక రిపోర్టర్ అయిన గోపాల్ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. అతను కూడా అక్కడ ప్రస్తుతానికి ఉన్నాడు, గేట్ దగ్గర ఉన్నాడు. మనం ఒక నిమిషంలోనే ఆ విజువల్స్ కూడా లోపల ఉన్న విజువల్స్ కూడా మనం లైవ్ లో ప్లే చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇప్పుడు చూసినట్టయితే దీంట్లో ఇప్పటికీ లోపల కాల్పులు ఎందుకు జరిపారు, దేనికోసం జరిపారు అన్న విషయం కూడా అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ దీంట్లో ఇప్పటికీ 6 రౌండ్లు బుల్లెట్లు సంబంధించి దానికి సంబంధించి చూసినట్టే 4 రౌండ్లు ఫైరింగ్ జరపడం జరిగింది. ఆ తర్వాత అధికారులు వెళ్ళేసరికి మరో 2 రౌండ్లు కూడా అధికారులు బుల్లెట్స్ కూడా స్వాధీనపరుచుకున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి ప్రజాప్రతినిధి ఎవరు అన్న విషయం కూడా తెలియాల్సిన పని ఉంది. 7 ఎవరైతే విఐపీ ఉన్నా వాళ్ళు ఎవరున్నా ఆ విషయం కూడా తెలుసుకోవాల్సిన పని ఉంది. ఇప్పటికైతే దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు, ఎంక్వైరీ జరుగుతుంది, పూర్తిస్థాయిలో ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. రమేష్, అయితే ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న విషయం టెస్ట్ల రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అలాగే ఇప్పటి వరకు స్వాధీనం పరుచుకున్న కొకైన్ అలాగే రివాల్వర్తో పాటు ఇంకా అక్కడ ఎటువంటి డ్రగ్స్ లభ్యమయ్యాయి? డ్రగ్స్ తో పాటు అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరిగాయి? ఇక్కడ ఓన్లీ డ్రగ్ పార్టీ మాత్రం జరిగినట్లయితే స్పష్టంగా చెప్తుంది. డ్రగ్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ మాత్రమే ఉన్నది. వ్యక్తులు మాత్రం ఒక్క నిమిషం ప్రియ. హలో అన్నా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పులు కలకలం రేపాయి. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఈగల్ పోలీసులు సోదాలు నిర్వహించేందుకు అక్కడికి వెళ్లారు. పోలీసులను చూసి ఓ వ్యక్తి ఫైర్ ఓపెన్ చేశాడు. అయితే సోదాలు చేసేందుకు వెళ్లిన ఈగల్ టీంను అడ్డుకుని కొందరు యువకులు హంగామా చేశారు. డ్రగ్స్ తీసుకున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి నుంచి కొకైన్తో పాటు రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు రోహిత్ రెడ్డితో పాటు 8 మంది వీఐపీలను అదుపులోకి తీసుకున్నారు.
పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో సోదాలు జరిపేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై కొందరు వ్యక్తులు కాల్పులు ఓపెన్ చేశారు. దీంతో ఈగల్ టీం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన ఎస్ఓటీ స్థానిక పోలీసులు ఫామ్ హౌస్ ని చుట్టుముట్టారు. డ్రగ్స్ పార్టీకి హాజరైన 8 మందిని అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఏంటి ఈ కేసులో? కేసు సంబంధించి మాజీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎమ్మెల్యే పుట్ట మహేష్ ని కూడా అదుపులో తీసుకున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే అతన్ని అదుపులో తీసుకున్నారు. అతని దగ్గర నుంచి కూడా ఇంకా సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఈ పుట్ట మహేష్ సంబంధించి చూసినట్లయితే ఇతను అక్కడికి పార్టీ కోసం వచ్చాడా లేకుంటే పైలట్ రోహిత్ రెడ్డిని కలుసుకోవడానికి వచ్చాడనే విషయం కూడా ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ పుట్ట మహేష్ మాత్రం అదుపులో తీసుకున్నట్టుగా అధికారులు అయితే ఇప్పుడు చెప్తున్నారు. దీంతో పాటుగా చూసినట్లయితే పైలట్ రోహిత్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు. అతను కూడా చెక్ చేస్తున్నారు. దీంతో పాటు ఇటు మణికొండ, దీనికి సంబంధించిన మణికొండ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కొంతమంది లోకల్స్ అంటే విఐపి అంటే వ్యాపారవేత్తలు, పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళు కూడా అదుపులో తీసుకున్నట్లుగా చెప్తున్నారు. అయితే దీంట్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఇంట్లో విచారణ ఇంకా కొనసాగుతుంది. ఆ విచారణలో ఇంకా పూర్తి వివరాలు వెల్లడే అవకాశం ఉంది. ఇంకా దీనికి సంబంధించి చూసినట్లయితే ఇంకా ఈ పార్టీ ఎప్పటి నుంచి జరుగుతుంది, ఈ పార్టీ సంబంధించి కొకైన్ ఇప్పటికైతే 2 గ్రాముల కొకైన్ స్వాధీనపరుచుకున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే 2 గ్రాముల కొకైన్ సంబంధించి ఆ కొకైన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇంకా చూసినట్లయితే ఇంకా విచారణ కొనసాగుతుందని అంటున్నారు. దీంట్లో ఇంకా విచారణలో ఏమేమి ఉన్నాయని చెప్తున్నా. ఇప్పుడు ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తున్న పార్టీ ఎక్కడ జరిగింది అన్నది, పార్టీ జరిగిన ప్రాంతం సంబంధించిన లోపల విజువల్స్ కూడా మనకు లోపల నుంచి కూడా రావడం జరిగింది. ఆ లోపల నుంచి మనకు వచ్చిన విజువల్స్ మేరకు అంటే లోపల నుంచి మన రిపోర్టర్ గోపాల్ కూడా అక్కడ ఉండడం జరిగింది. గోపాల్లో ఇస్తున్న సమాచారం కావచ్చు, గోపాల్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, గోపాల్లో ఇస్తున్న విజువల్స్ తోటి లోపల సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా ఎన్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. లోపల పార్టీ జరిగిన తీరుతేన్లు, పార్టీ సంబంధించిన వ్యవహారం కావచ్చు, లోపల పార్టీకి సంబంధించిన సిట్టింగ్ కావచ్చు, అవన్నీ కూడా మనకు ప్రస్తుతానికి కనబడుతున్నాయి. అయితే దీంట్లో ఇప్పటికీ అటు చూసినట్టయితే మొత్తంగా 10 మంది కలిసి కూడా పార్టీ చేసుకుంటున్నారు. దీంట్లో కొకైన్ ఉంది. దాని తర్వాత రివాల్వర్ ని ఎందుకు పేల్చారనే విషయం కూడా అధికారులు తెలిసే పనిలో ఉన్నారు. మరోవైపు రివాల్వర్ ఎవరు, ఒకవేళ ఇది వేటగాళ్ళు వాడుకునే తుపాకీయా లేకుంటే డమ్మి తుపాకీయా లేకుంటే నిజమైన తుపాకీ అని కూడా అధికారులు తెలుసు. ఎందుకంటే ఆ రివాల్వర్ చూస్తే రియల్ గా కనబడుతుంది, మరో చూస్తే మీరు డమ్మి అంటే అది వేటగాళ్ళ కోసం ఆడుకునే తుపాకీ లాంటివి కూడా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా లోపల ఏం జరుగుతుందనే విషయం కూడా స్పష్టంగా బయటకు రావాల్సింది. అయితే కాల్పులు జరిపారన్న విషయం పెద్ద శబ్దం అయితే వచ్చిందని చెప్తున్నారు. అయితే కాల్పులకు సంబంధించి ఈ తుపాకీదారు చేశారా లేకుంటే వేరే తుపాకీదారు చేశారన్న విషయంగా చెప్పే ప్రయత్నం ఉంది. ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజాప్రతినిధి పుట్ట మహేష్ మాత్రం అదుపులో తీసుకోవడం జరిగింది. అతన్ని సంబంధించి కూడా విచారిస్తున్నారు. అతను డ్రగ్ తీసుకున్నారా లేదా అన్న విషయం కూడా తెలిసే పనిలో అయితే అధికారులు ఉన్నారు. రమేష్, అయితే ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న వాళ్ళలో కేవలం తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులే ఉన్నారా? మరే ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఇప్పటికైతే ఉన్న సమాచారం వరకు కేవలం మణికొండ, నానక్రామ్ కూడా సంబంధించిన కొందరు వ్యాపారవేత్తలు, ఒకరిద్దరు చిన్న చోటామాట రాజకీయ నాయకులతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజాప్రతినిధి పుట్ట మహేష్, తర్వాత మాజీ ఎమ్మెల్యే అయిన ఏదైతే పైలట్ రోహిత్, మొత్తంగా వీళ్ళ మాత్రం ఇప్పుడు ఉండడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన సమాచారం ఉంది, మిగతా వాళ్ళకి సంబంధించిన సమాచారం అయితే లేదు. వాళ్ళు ఎవరనే విషయం కూడా ఇంకా తెలుసుకునే పని అయితే కొనసాగుతుంది. ఇప్పటికైతే ఉన్న సమాచారం వరకైతే ఈ ప్రజాప్రతినిధి ఇక్కడికి ఎందుకు వచ్చాడు, దేనికోసం వచ్చాడు అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇతను కూడా ఇక్కడ దీంట్లో డ్రగ్ పార్టీలో పాల్పంచుకున్నాడా, డ్రగ్స్ తీసుకున్నాడా అన్న విషయం కూడా తెలుసుకునే పని అయితే చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకు లైవ్ డ్రగ్ టెస్ట్ జరిపిన తర్వాతనే పూర్తి విషయాలు కూడా వీళ్ళకి వచ్చే అవకాశం అయితే కనబోతుంది. ఇప్పటికైతే ఇక్కడ వీళ్ళందరూ కూడా పురుషాల టెస్ట్ చేస్తున్నారు, పురుషాల విచారిస్తున్నారు. వాళ్ళ విచారించిన తర్వాత ఇప్పటికి లైవ్ కిట్ లో మాత్రం 2 గ్రాముల కొకైన్ మాత్రం స్వాధీనపరచుకోవడం జరిగింది. కాబట్టి ఆ కొకైన్ సంబంధించి ఎవరెవరు తీసుకున్నారు, ఎంతమంది తీసుకున్నారు అనే విషయం తెలిసిన తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకునే అవసరం వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు.
అయితే ఒక రివాల్వర్ తో పాటు కొంత ఈ కొకైన్ దొరికిన నేపథ్యంలో ఒక డ్రగ్ పార్టీ జరుగుతుందని అధికారులకు కన్ఫర్మ్ అయింది. ఈగల్ టీంకి వచ్చిన సమాచారం వరకు అక్కడ వెళ్లి సోదాలు చేసిన సమయంలో ఈ మొత్తం కూడా వెలుగులోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికైతే ఇంకా ఎస్ఓటీ కావచ్చు, లేకుంటే అటు ఫ్యూచర్ సిటీ సంబంధించిన పోలీసు అధికారులు కూడా అక్కడ చేరుకుంటుంది. మొయినాబాద్ ఎస్ఓటీ టీం కావచ్చు, మిగతా వారు కూడా ఇప్పటికే చేరుకున్నారు. పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు. డ్రగ్ ఎవరు తీసుకున్నారనే విషయం చేర్చే పనిలో ఉన్నదో ఆ డ్రగ్ లైవ్ కు టెస్ట్ జరిపిన తర్వాత వెంటనే రిపోర్ట్స్ కూడా వస్తాయి. ఆ తర్వాత వీళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రమేష్, అయితే వీళ్ళకి ఇప్పుడు అందరికీ కూడా టెస్టులు చేస్తున్నట్లు చెప్తున్నారు కదా, సో వీటికి సంబంధించి ఫలితాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అందరూ డ్రగ్ తీసుకున్నారా, లేదంటే అక్కడ అసలు మనం ఇంకా లైవ్ విజువల్స్ కూడా చూస్తున్నాం, లోపల ఎటువంటి కార్యక్రమాలు జరిగాయి? ఓన్లీ డ్రగ్ పార్టీయేనా, లేదంటే అక్కడ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారన్న విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? ఇప్పటికీ డ్రగ్ పార్టీ మాత్రమే జరిగింది అని మాత్రం కష్టంగా చెప్తున్నారు. దానికి సంబంధించిన సమాచారం కావచ్చు, దానికి సంబంధించిన సమాచారం కావచ్చు, దానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, దానికి సంబంధించిన పూర్తి కొకైన్ కావచ్చు, ఇవి మాత్రం స్వాధీనపరుచుకున్నారు. ఈ మిగతా వ్యవహారాలు మాత్రం అక్కడ జరగట్లేదు. అయితే లిక్కర్ పార్టీ కూడా జరిగింది. అది లిక్కర్ పార్టీ కాబట్టి విత్ ఇన్ ద హౌస్ కాబట్టి ఆ లిక్కర్ పెద్ద ఎత్తున కూడా దొరకలేదు అని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే కేవలం లిక్కర్ 1-2 బాటిల్ దొరికితే దానికి సంబంధించి కూడా అధికారులు దానికి అంత పార్టీకి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇన్ హౌస్ లో జరుగుతున్న పార్టీ కావచ్చు, ఆ లిక్కర్ సంబంధించి కూడా అంత పెద్ద మొత్తంలో దొరకలేదని చెప్తున్నారు. అయితే కొకైన్ మాత్రం లభ్యమైందని చెప్తున్నారా? కొకైన్ ఎంత మొత్తంలో ఉందని చెప్పి చెప్తే 2 గ్రాముల నుంచి 8 గ్రాముల వరకు కొకైన్ మాత్రం ఉందని చెప్పి అధికారులు అంటున్నారు. ఇంకా ఇంత మొత్తంలో కొకైన్ దాచి పెట్టారా అన్న విషయం తెలుసుకునేందుకు పూర్తిగా ఫామ్ హౌస్ మొత్తం కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు, సోదాలు చేస్తున్నారు. తనిఖీలు చేసిన పూర్తి సమాచారం చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికైతే 8 మంది లోకల్స్ అంటే నానక్రామ్ కూడా మణికొండ సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది వ్యాపారవేత్తలను ఇప్పటికైతే అదుపు తీసుకున్నారు. దాంతో పాటుగా పక్క రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి పుట్టా మహేష్ కూడా అదుపు తీసుకున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇంకా దీనికి సంబంధించి మహేష్ అంటే పుట్టా మహేష్ ఎప్పుడు వచ్చాడు, అతను ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాడు, పార్టీ డ్రగ్ పార్టీలో పాల్పంచుకున్నా లేదా విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అతను కూడా టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ పూర్తి పూర్తి సమాచారం మాత్రం ఇస్తాం. ఇప్పటికైతే 2 గ్రాముల నుంచి 8 గ్రాముల కొకైన్ మాత్రం స్వాధీనపరచుకోని చెప్తున్నారు. అయితే ఈ కొకైన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తెచ్చిచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు, ఈ కొకైన్ ఎవరెవరు వాడుతున్నారనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అధికారులు అంటారు. అయితే ఇక్కడ ప్రజాప్రతినిధితో పాటు ఇక్కడ ఉన్న ఏదైతే పైలట్ రోడ్డు కూడా ఈ కొకైన్ తీసుకున్నారా, లేకుంటే వీళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు కొకైన్ తీసుకున్నారా లేదా అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే డ్రగ్ లైవ్ కిట్లను ఎప్పటికైతే బయట నుండి అంటే ఇప్పుడు ఈగల్ టీం నుంచి రావాల్సి ఉంది. ఈగల్ టీం లైవ్ కిట్లు తీసుకోలేదు. లైవ్ కిట్లు వచ్చిన తర్వాత ఈగల్ టీం పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత వాళ్ళ యూరిన్ తీసుకుని ఆ తర్వాత టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు డ్రగ్ తీసుకున్నా లేదా విషయం కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ డ్రగ్ తీసుకున్నట్టయితే వీళ్ళని అరెస్ట్ చేస్తారు, లేకుంటే వాళ్ళపైన కేసులు నమోదు చేస్తారు. అయితే ఇక్కడ కాల్పులు జరిపిన నేపథ్యంలో కాల్పు సంబంధించిన ఇష్యూ సీరియస్ ఉంటుంది కాబట్టి దానిపైన కూడా సీరియస్ కేసులు నమోదు చేస్తారు. బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం సెక్షన్లు పెట్టేసి ఆమెకు కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడైతే మాజీ ఎమ్మెల్యేన పోలేటి రోహిత్ రెడ్డి, ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి ఇద్దరిని కూడా అధిపతిస్తున్నారు. వీరితో పాటు ఒక 8 మంది విఐపీలు అని చెప్పబడుతున్న రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలను వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. వీళ్ళకి సంబంధించి టెస్ట్ అయిపోయిన తర్వాత ఫర్దర్ గా పూర్తి విషయాలు వెల్లడించే అవకాశం కొనసాగుతుంది. మరోవైపు ఫామ్ హౌస్ మొత్తాన్ని కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ఫామ్ హౌస్ ఎక్కడైనా డ్రగ్స్ దాచిపెట్టాలని తెలుసుకున్న ప్రయత్నం అయితే ఎందుకంటే ఫామ్ హౌస్ చాలా పెద్దగా ఉంటాయి. దాదాపు 5 ఎకరాల పైచిలకు ఫామ్ హౌస్ ఉంటుంది. కాబట్టి ఆ ఫామ్ హౌస్ మొత్తాన్ని తనిఖీ చేసి ఆ తర్వాత ఫామ్ హౌస్ లో ఎలాంటి ఏమైనా దొరికితే ఆ మీరు కూడా సెక్షన్ యాడ్ చేసి వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం అవుతుంది. ఇప్పటికైతే పైలట్ రోహిత్ రెడ్డి, తర్వాత ఆ ప్రజాప్రతినిధి పుట్టా మహేష్ తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అదుపు తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. వీళ్ళందరినీ వేరువేరుగా కూర్చోబెట్టి ప్రస్తుతానికి అయితే విచారణ జరుపుతున్నారు. రమేష్, అయితే ఇప్పుడు ఇవాళ జరిగిన ఈ డ్రగ్ పార్టీ అనేది వీకెండ్ పార్టీగా వాళ్ళు చేసుకుంటున్నారా, లేదంటే రెగ్యులర్ గా ఇలాంటి పార్టీలు వాళ్ళు నిర్వహిస్తుంటారా? వీళ్ళకి డ్రగ్స్ సప్లై ఎక్కడి నుంచి జరుగుతుంది? ఈ విషయాలు ఏమైనా తెలుసాయా? అంటే ఎంతమంది ఆ పార్టీలో ఇన్వాల్వ్ అవుతున్నారు? రెగ్యులర్ గా వీళ్ళే ఇటువంటి పార్టీలు నిర్వహిస్తున్నారా అక్కడ? మీరు అడుగుతున్న సందేహాలు కూడా నాకు కూడా ఉన్నాయి. ఎందుకంటే అలాంటి సందేహాలు కూడా వాటికి నివృత్తం చేసుకోవాల్సిన అవసరం నాకు కూడా ఉంది. ఎందుకంటే వాటన్నిటి కూడా నివృత్తి చేయాలంటే పోలీసులే చెప్పాల్సి ఉంటుంది, లేకుంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇంకా దీనికి సంబంధించి చూసినట్టే ఇంకా చాలా సమాచారం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా పోలీసులు దానికి సంబంధించిన అధికారులు వాళ్ళని విచారిస్తున్నారు.
వాళ్ళని విచారిస్తున్నారు, వాళ్ళని సేకరిస్తున్నారు. వాళ్ళు ఏదైతే డ్రగ్ పార్టీకి సంబంధించిన తీసిన ఫోటోలు కూడా మనకు లోపల సోదాలు జరుగుతున్న ఫోటోలు కూడా మనకు రావడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ కావచ్చు, లైవ్స్ కావచ్చు, మనం ఎక్స్క్లూజివ్ లో మరి కాసేపు మన ఇంటి స్క్రీన్ పై వేస్తాం. అయితే ఇక్కడ ఈ పార్టీ ప్రతి వీకెండ్ లో కూడా ఇక్కడ ఇలాంటి పార్టీలు జరుగుతుంటాయి అని చెప్తున్నాయి. దాంతో పాటుగా అటు ఆంధ్ర నుంచి కొంతమంది ప్రజాప్రతినిధులు విఐపీలు వచ్చి ఈ ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకుంటారని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఈ పార్టీకి సంబంధించి ఇప్పటికీ ఎంతమంది ఈ పార్టీకి వస్తున్నారు పోతున్నారు అన్న విషయం అయితే ఖచ్చితంగా ఈగల్ టీం వద్ద ఉంది. కాబట్టి ఈగల్ టీం దీనిపైన ఇంకా విచారణ జరుగుతుంది. ఈగల్ టీం సంబంధించి చూసినట్లయితే దీంట్లో ఇక్కడికి ఎవరెవరు అంటే ఎవరెవరు వస్తుంటారన్న విషయం కూడా చెప్తారు. అయితే ఈ పార్టీలో ఒక లేడీ కూడా పాలు పంచుకున్నట్లుగా ఒక సమాచారం వస్తుంది. అయితే లేడీ ఎవరన్న విషయం కూడా మనకు కూడా ఖచ్చితంగా తెలియదు. కాబట్టి ఆ లేడీ సంబంధించి సమాచారం సేకరించే పనిలో ఉన్నాయి. ఇప్పటికైతే లోపల సోదాలు జరుగుతున్నాయి. వాళ్ళని ఎవరైతే పట్టుకున్న వాళ్ళని విచారిస్తున్నారు. ఎవరినైతే వాళ్ళ దగ్గర డగ్గు దొరికిన వాళ్ళని విచారిస్తున్నారు. ఎవరైతే ఫైర్ చేశారని చెప్తున్నారో వాళ్ళని కూడా విచారిస్తున్నారు. ఒకవైపు పోలీసులు మొత్తం కూడా దాని మొత్తం కూడా సోదాలు చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే లోపల చూస్తే చాలా వరకు అంత గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. కాబట్టి లోపల సంబంధించి సమాచారం రావాల్సినట్టే మరి కాసేపు పోలీసులు పూర్తి విషయాలు కూడా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికైతే అక్కడ పార్టీ జరిగింది, అక్కడ డ్రగ్ దొరికింది, రివాల్వర్ దొరికింది, దానికి సంబంధించిన హంగామా దొరికింది, కొంత మంది దొరికింది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంటే మరోవైపు తనిఖీలు మాత్రం ఇంకోవైపు కొనసాగుతున్నాయి. కాబట్టి దీని లోపల ఇంకా జరగాల్సిన లోపల విషయాలను బయటికి రావంటే పోలీసు అధికారులే స్పష్టంగా పూర్తి విషయాలు వెల్లడిస్తారు. కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత పూర్తి సమాచారం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రమేష్, అయితే ఆ పార్టీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు ఉన్నారు. అయితే ఎస్ఓటి పోలీసులు అక్కడికి చేరుకున్న నేపథ్యంలో 2-3 రౌండ్లు కాల్పులు జరిపారంటే అక్కడ పోలీసులకి పార్టీలో ఉన్న వాళ్ళకి మధ్య వాగ్వాదం జరిగిందని భావించాలా? ఇలాంటి ఊహాగానాలకు మనకు తావులేదు. ఎందుకంటే ప్రస్తుతం లోపల జరిగింది పోలీసులకి లోపల జరిగిన విషయం కేవలం అక్కడ లోపల ఉన్న పార్టీలో పాల్పంచుకున్న వాళ్ళకి కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న వాళ్ళని విచారించి వాళ్ళు చెప్తే మాత్రం విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే లోపల జరిగింది అన్నది కేవలం బయట నుంచి పోలీసులు ఈగల్ టీం లోపలికి వెళ్ళింది, ఆ తర్వాత ఎస్ఓటి అధికారులు వెళ్ళారు, ఆ తర్వాత లోకల్ పోలీసులు జరిగింది. కాబట్టి లోపలికి వెళ్ళిన పోలీసులకు అక్కడ ఎవరైతే అదుపులో ఉన్నారో వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ గన్ను ఫైర్ ఎందుకు ఓపెన్ చేశారనే విషయం కూడా ఖచ్చితంగా సమాచారం లేదు. ఎందుకంటే ఆ సమాచారం రావాలంటే వాళ్ళని విచారించినంత బయటకు వస్తుంది. ఎందుకంటే పోలీసులు వస్తున్నారా సమాచారం తెలిసి గన్ ఫైర్ చేశారా, లేకుంటే పార్టీ మత్తులో ఉండి గన్ ఫైర్ చేశారా విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఇంకా 8 మందిని విడివిడిగా పెట్టేసి అధికారులు పూర్తిగా స్థాయిలో విచారిస్తున్నారు, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇంకా పూర్తిగా అధికారులు అందరిని విచారించిన పూర్తి సమాచారం విషయం బయటకు. ఇప్పటికైతే ఆ ప్రజాప్రతినిధిని తర్వాత పైలట్ ప్రతినిధిని ఇద్దరిని కూడా వేరువేరుగా పెట్టి అధికారులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత వీళ్ళిద్దరిని వేరువేరుగా పెట్టారు. మిగతా 8 మందిని ఒక రూమ్ లో పెట్టేసి వాళ్ళని కూడా విచారిస్తున్నారు. వీళ్ళందరి విచారణ పూర్తయిన తర్వాత వీళ్ళందరూ కూడా డ్రగ్ లైవ్ కిట్ ద్వారా వాళ్ళకి యూరిన్ టెస్ట్ చేసిన తర్వాత డ్రగ్స్ ఎవరు తీసుకున్నా తెలిసిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశమే కనబడుతుంది. ఇప్పుడైతే దీనికి సంబంధించి అందరినీ వేరువేరుగా పెట్టి విచారణ జరుపుతున్నారు. దానికి సంబంధించి వివరాలు రావడానికి కొద్దిసేపు టైం పడుతుంది. రమేష్, అయితే ఈ టెస్టుల తర్వాత ఒకవేళ వాళ్ళు పాజిటివ్ అని తేలితే కనుక వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? లేదంటే ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ డ్రగ్ తీసుకోనట్లయితే నెగిటివ్ గానే వస్తే పార్టీలో పాల్గొన్నందుకు వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? డ్రగ్ పార్టీ జరిగిన నేపథ్యంలో ఆ పార్టీలో అందరూ పాల్పంచుకునే నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కేసుపై లైవ్లు అవుతారు. ప్రతి ఒక్కరి పైన కేసులు ఉంటాయి. అయితే డ్రగ్ తీసుకున్న వాళ్ళకి ఒక సెక్షన్ యాడ్ అవుతుంది, డ్రగ్ తీసుకున్న వాళ్ళకి ఒక సెక్షన్ తక్కువ అవుతుంది. అయితే ఈ డ్రగ్ తీసుకున్న వాళ్ళపైన వాళ్ళకి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, అవసరమైతే కౌన్సిలింగ్ పంపుతారు, అయితే డిఅడిక్షన్ సెంటర్ కూడా పంపే అవకాశం అయితే కనబడుతుంది. అయితే డ్రగ్ తీసుకున్న వాళ్ళకి పార్టీలో పాల్పంచుకున్న నేపథ్యంలో అందులో రివాల్వర్ ఎవరు పేల్చారు, ఎవరు కాల్చారు అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నమే చేస్తారు. అయితే ఇక్కడ ఉన్న మొత్తంగా 10 మంది ఉండడం జరిగింది. దీంట్లో ఒక అమ్మాయి కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. ఆ అమ్మాయి ఎవరన్న విషయం కూడా తెలియదు. ఎందుకంటే ఒక మాజీ ఆ అమ్మాయి ఎవరితో వచ్చారు పార్టీకి అన్న విషయం కూడా ఖచ్చితంగా సమాచారం లేదు. కానీ అమ్మాయి ఉన్నారని చెప్పి
ఇప్పుడుకున్న సమాచారం. కాబట్టి అమ్మాయి ఎవరితో వచ్చారు, ఎవరితో ఉన్నారన్న విషయం కూడా ఖచ్చితంగా సమాచారం లేదు. కాబట్టి ఆ వివరాలు కనుక రావాల్సింది. అయితే ఈ మధు ఎవరైతే పుత్తా మధు ఉన్నాడో అతను ఈ పార్టీ కోసం వచ్చాడా, లేకుంటే మాజీ ఎమ్మెల్యేని కలవడానికి వచ్చాడా, లేకుంటే కేవలం అక్కడ ప్రతి వీకెండ్ లో జరిగే పార్టీ కోసం అక్కడ వచ్చాడా అనే విషయం కూడా స్పష్టంగా అధికారులు చెప్పట్లేదు. కానీ ఇప్పుడైతే పుత్తా మధుతో పాటు అటు పైలట్ రోహిత్ రెడ్డి ఇద్దరిని కూడా వేరువేరుగా పెట్టి అధికారులు విచారిస్తున్నారు. వీటితో పాటు 8 మందిని పక్క రూమ్ లో పెట్టి కూడా వాళ్ళని కూడా విచారిస్తున్నారు. మరోవైపు పోలీసులు మొత్తం కూడా ఫామ్ మొత్తం చెక్ చేస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు. ఫామ్ హౌస్ ఇంకెక్కడైనా డ్రగ్స్ కావచ్చు, లేకుంటే వేరే ఏమైనా పదార్థాలు ఉన్నాయా దాని మీద అధికారులు అయితే ప్రస్తుతానికి మొత్తం తనిఖీలు అయితే ముమ్మరం చేశారు, తనిఖీలు చేస్తున్నారు. ఒకవైపు ఎస్ఓటి పోలీసులు, ఒకవైపు ఈగల్ టీం, మరోవైపు లోకల్ పోలీసు మొత్తంగా అందరిగా కలిపి కూడా ఈ విచారణ చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికీ డ్రగ్స్ ఎవరెవరు తీసుకున్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకో విచారణ కూడా జరుపుతున్నారు. రమేష్, మొత్తంగా ఈ పార్టీలో పాల్గొన్న వాళ్ళ టెస్ట్లు ఏదైతే తీసుకున్నారో వాటికి సంబంధించి ఫలితాలు లేదంటే దీనిపైన అప్డేట్ రేపటికి వచ్చే అవకాశం ఉంటుందా? ఎవరైతే డ్రగ్ తీసుకున్నారో వాళ్ళకు సంబంధించి లైవ్ కిట్ల ద్వారా పోలీస్ అధికారులు టెస్ట్ చేస్తారు. వాళ్ళ యూరిన్ శాంపిల్ గా తీసుకుంటారు. ఆ యూరిన్ శాంపిల్ ని ఆ ఇన్స్ట్రుమెంట్ లో వేస్తే కొద్దిసేపట్లోనే ఆ సంబంధించిన టెస్ట్ రిపోర్ట్ కూడా వస్తాయి. అయితే వీళ్ళు ఏ డ్రగ్ తీసుకున్నా కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఆ టెస్ట్ లో రిపోర్ట్ లో కూడా వచ్చేది. అయితే దీనికి సంబంధించి ఎవరు ఏ డ్రగ్ తీసుకున్నారన్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంటుంది. చెప్పమన్నా ఇప్పుడు తీసుకోవాలి ఫోటో.